బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పట్టపగలి అందరూ చూస్తూ ఉండగానే ఓ వర్గానికి చెందిన యువకులు బైక్ పై ఎంపీ బండి సంజయ్ ఇంటి దగ్గర హల్చల్ చేశారు. ఓ మతానికి చెందిన జెండాలు చేత పట్టుకుని ఎంపీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ బండి సంజయ్ ని అంతు చూస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. ఈ ఘటనపై బీజేపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కరీంనగర్ లో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కొందరు యువకులు రోడ్లపై బైక్లపై తిరుగుతూ హంగామా చేస్తూ కూడా ఎంపీ బండి సంజయ్ కార్యాలయం ముందు నుంచి కూడా బండి సంజయ్ అంతు చూస్తామంటూ నినాదాలు చేస్తూ జెండాలు చేతబట్టి మొత్తం హంగామాకు సృష్టించిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆ ఎంపీ కార్యాలయంలో ఉన్న బీజేపీ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా బయటికి వచ్చి వారికి వారికి ఇటుగా కూడా నినాదాలు చేయడంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు సమాచారం అందుకున్న పోలీసులు స్థానికంగా పెద్ద ఎత్తున కూడా బలగాలను మోహరించి అక్కడ ఎలాంటి ఉద్రిక్త సున్నితమైన అంశం అవ్వడం వల్ల ఎలాంటి విద్రోహకర శక్తులకు తావివ్వకుండా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను అక్కడ రంగంలోకి దింపి పరిస్థితిని చక్కదిద్దరు. స్థానిక ఏసీపీతో సహా జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఈ పరిస్థితిని సమీక్షించడం అయితే జరిగింది. అంటే కొందరు ఆకతాయి యువకులు కావాలని, అంటే గతంలో కూడా ఇలాంటి పరిస్థితి అయితే నెలకొంది. గతంలో కూడా బండి సంజయ్ ని హతమారుస్తామంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తూ బైకులపై బండి సంజయ్ ఇంటి ముందు నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున దాదాపు ఒక 100 వాహనాల వరకు కూడా ఒక స్థైర విహారం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇకపోతే నిన్న ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు కుల మతాలకు అతీతంగా కరీంనగర్ లో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకోగా ఈ రోజు స్థానికంగా పెద్ద ఎత్తున కూడా ఆగతాయి యువకులంతా కూడా బైకులపై స్థైర విహారం చేస్తూ బండి సంజయ్ అంతు చూస్తామంటూ కూడా ఒక హెచ్చరికలు జారీ చేస్తూ అంటే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీనిపై బీజేపీ కార్యకర్తలంతా కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి అందుకు సంబంధించిన వీడియోలు సీసీ ఫుటేజ్లు కూడా సమర్పించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఒక ఫిర్యాదు చేయడం అయితే జరిగింది వారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్.